గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎల్లమ్మ జాతరకు ముఖ్యమంత్రి రాక, పటిష్టంగా ఏర్పాట్లు పూర్తి. ఆకతాయిల వేధింపులకు యువతి బలి, అన్నకు గాయాలు. ట్రావెల్స్ పేరుతో చీటింగ్, 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. రేవంత్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరు, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేసులు. జీలుగుమిల్లి బర్రింకలపాడు గిరిజన గురుకుల పాఠశాలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించిన వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అక్కడ 1వ నెంబర్ వేయాలి. 2, 3, 4 మన క్రమం మనం గెలిపించాల్సింది పేరాబత్తుల రాజశేఖర్ గారు కాబట్టి 1వ నెంబరు అది 1 వేయండి. ఆ 1 వేసి దాని పక్కన ఏమి అన్నతో గుర్తులేం పెట్టద్దు. మరి ఇన్వాలిడ్ అయిపోతుంది కనుక మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నతోటే మనం ఓటు వేయాల్సి ఉంటుంది. మీ అందరూ కూడా పెట్టుకొని అలాగే ఇంటి మార్క్ కానీ రైతు మార్క్ కానీ పెట్టకూడదు. మళ్ళీ ఒకటి మనం వేరే పెట్టాలి కానీ మనకు అది వెసులుబాటు లేదు, చేయకూడదని మనం కేవలం పేరాబత్తుల రాజశేఖర్ గారి 1వ నెంబరు రెడీ 1వ నెంబర్. ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలో నర్సింగ్ కాలేజీ హాస్టల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపించారు. ఈ ఘటనకు సంబంధించి తమకు ఏమీ తెలియదంటున్న ఇందిరా స్కూల్ ఆఫ్ నర్సింగ్ సిబ్బందితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విశాఖలో గత రాత్రి ఫుడ్ పాయిజన్ అవుతూ ఏదైతే నర్సింగ్ కాలేజీకి సంబంధించినంత వరకు కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. దీనికి సంబంధించి పెందుర్తి స్థానిక హాస్పిటల్లో జాయిన్ చేయడం అంటూ జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా 10 మంది ఫుడ్ పాయిజన్ అంటూ సమాచారం అందుతున్నప్పటికీ కూడా కాలేజీ వర్గాలు అయితే మాత్రం 6గురే అడ్మిట్ అయ్యారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు ఇందిరా నర్సింగ్ కమ్ హాస్టల్కి సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? ఎంతమంది పిల్లలు సిక్ అయ్యారు? ఎంతమందిని హాస్పిటల్లో జాయిన్ చేశారు? హాస్పిటల్ మొన్న ఫంక్షన్ అయిందండి, 18th ఫంక్షన్ అయింది. ఫంక్షన్ రోజు అంతా బాగానే ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock నుండి ఒక 6 members మాత్రమే మోషన్స్, వామిటింగ్స్ అని మాకు చెప్పారండి. నెక్స్ట్ డే ఆ రోజు మార్నింగ్ 9 o'clock అటెండ్ అయ్యాము. అటెండ్ అయ్యి వెంటనే వాళ్ళని ఇక్కడ దగ్గరలో ఉన్న పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ సెంటర్లోని వాళ్ళని అడ్మిట్ చేసామండి. అడ్మిట్ చేస్తే చెక్ చేశారు, బాగానే ఉందన్నారు. 4 మాత్రం ఉంచారు, 2 మాత్రం మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు, కాలేజీకి పంపించారు. బాగానే ఉందని మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ వామిటింగ్స్ అవుతుందండి. మళ్ళీ ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ CHCలోనే పెట్టామండి. మేడం, అయితే మీ కాలేజీకి సంబంధించినంత వరకు కూడా అపరిశుభ్రంగా ఉంది, చూడొచ్చు మనం ఫుల్గా బీచింగ్ చల్లినటువంటి పరిస్థితి. నిన్న కూడా అధికారులు సీరియస్ అయ్యారు. ఏదైతే సెప్టింగ్ ట్యాంక్ క్లీన్ చేయడం వల్ల సెప్టిక్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ కలిగిపోవడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని అధికారులు ఒక వెర్షన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవానికి జరిగిందేంటి? మీ కళాశాలలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? గత రాత్రి ఎంతమంది ఉన్నారు? ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫుడ్ పాయిజన్ అయ్యిందా? ఏం జరిగింది అనేది ఏమైనా మీకు క్లారిటీ ఉందా మేడం? యాక్చువల్గా ఇక్కడ కాలువలు GVMC వాటర్ అనేది పిల్లలు తీసుకుంటూ ఉంటారు ఎప్పుడు. కాకపోతే 2 days నుండి, ఆ ముందు 3 days నుండి కూడా మాకు GVMC వాటర్ రాలేదనమాట. బోర్ వాటర్ తీసుకున్నాం అనమాట. బోర్ వాటర్ ఇచ్చినా సరే మేము బాయిల్ చేసే ఇస్తూ ఉంటాం అనమాట. సో కొంచెం వాటర్ కలుషితం అయ్యి ఉండొచ్చు, అదే మెయిన్ రీజన్ కాదు. ఆ నెక్స్ట్ డే మాకు ఇలా పార్టీ అవడంతో ఫుడ్ అనేది బయట నుండే వచ్చిందనమాట. సో ఫుడ్ వల్ల కూడా ఏదో కొంచెం రిస్క్ అయ్యి. అయితే ఇంత పెద్ద కళాశాల నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో RO వాటర్ ప్లాంట్ లేకపోవడం, లేకపోతే RO వాటర్ బయట నుంచి అయినా తెప్పించి ఇవ్వాలి కదా మేడం. ఎందుకంటే మీ సెప్టిక్ ట్యాంక్ నిన్ననే క్లీన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రెండు కలిసిపోయే అవకాశం ఉంది కదా గ్రౌండ్ వాటర్ ఇచ్చేటప్పుడు. ఎందుకు అది ఆ విధంగా చర్యలు తీసుకోలేకపోయారు మీరు? యాక్చువల్గా
అది తెలిసిన వెంటనే ఇలాగా కొంచెం తెలిసిన వెంటనే మేము ఆరో వాటర్ తెప్పించామండి. 1 డే మీరే అంటున్నారు బోర్ వాటర్ తాగారు 2 డేస్ అని. బోర్ వాటర్ తాగుతున్నారు కాబట్టి వెంటనే మేము ఆరో వాటర్ తెప్పించాం అనమాట. అంటే మాక్సిమం జీవీఎంసీ 1 డే వాటర్ ఇవ్వరు, 2 డేస్ వాటర్ ఇవ్వరు. 3rd డే అన్న ఇచ్చేస్తారు కదా అని వీళ్ళు బోర్ వాటర్ బాయిల్ చేసుకునే తాగారండి. 2 డేస్ అయ్యాక కూడా జీవీఎంసీ వాటర్ రాకపోవడంతో మేము వెంటనే వాళ్ళకి ఆరో వాటర్ తెప్పించామండి. ఆరో వాటర్ నెక్స్ట్ డే నుండి తాగడం స్టార్ట్ చేశారనమాట పిల్లలు. మేడం ప్రధాన ఆరోపణ ఏంటంటే హైజీనిక్ గా లేకపోవడం, రెండోది సమగ్రమైనటువంటి మంచినీరు అందించకపోవడం తోటి ఇలా జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అది నిజమంటారా, లేకపోతే దీనికి సంబంధించినంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కన్ఫామ్ గా బాగా జరిగిందంటారా మేడం? లేదండి, ఇది ఎందుకంటే ఈ కాలేజ్ ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు కదండి. 2012 నుండి రన్ చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం అయితే కాదండి. ఇది ఈ 2 డేస్ లోనే పిల్లలు అవుటింగ్ అని బయటకు వెళ్ళి బయట ఫుడ్ తిని ఉండొచ్చు, ఇలాగ వాటర్ చేంజింగ్, దీనివల్ల కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా సఫర్ అయ్యారనమాట. అంతే. ఈ మెస్ ని విజిట్ చేయడం జరిగింది. ఈ మెస్ లో చూసినప్పుడు అక్కడ ఎటువంటి పరిసరాలంతా కూడా కొద్దిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. అంటే ఫ్లోరింగ్ కానీ, లేకపోతే అక్కడ బ్యాక్ ఉండేటువంటి వాషింగ్ క్లీనింగ్ ఏరియా కూడా కొద్దిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. సో అటువంటివి శుభ్రంగా ఏ రోజుకి ఆ రోజు నీట్ గా క్లీన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా ఈ ఫుడ్ ప్రిపరేషన్ టైంలో ఏంటంటే వీళ్ళు ట్యాప్ వాటర్నే వాడుతున్నాం అని చెప్పారు, మున్సిపల్ ట్యాప్ వాటర్ని వాడుతున్నాం అని చెప్పారు. సార్, ఈ కాలేజీకి సంబంధించి ఏమేమి సీజ్ చేస్తా ఉన్నారు, అంటే శాంపిల్స్ ఏవేవి సేకరిస్తా ఉన్నారు, అసలు ఏం జరిగింది కళాశాలలో, ఫుడ్ అండ్ సేఫ్టీ ఏం చేయబోతా ఉంది దీనికి సంబంధించినంత వరకు? ప్రస్తుతం మనం ప్రాథమికంగా వాళ్ళకి అడిగిన తెలుసుకున్న తర్వాత వాళ్ళు మెయిన్ ఆ రోజు ఫేర్వెల్ పార్టీలో క్యాటరింగ్ నుంచి తెచ్చిన ఆహార పదార్థాలు తిని అస్వస్థకు గురయ్యారని చెప్పారు. సో మనం ఆ క్యాటరింగ్ సంబంధించిన వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. వాటికి కూడా ప్రత్యేకంగా మన ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ అయితే మనం అక్కడ మెస్ని చెక్ చేసాం. కొంచెం అన్హైజీనిక్ ఉంటే వాటికి మనం నోటీస్. ఏదైతే పిల్లల అస్వస్థకు సంబంధించినంత వరకు అధికారులు వెంటనే స్పందించారు. దీనికి సంబంధించినంత వరకు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులతో పాటుగా స్థానిక ఎంఆర్ఓ విజిట్ చేయడం అంటూ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించినంత వరకు వీళ్ళు మెస్తో పాటుగా కళాశాల మొత్తాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు. అన్హైజీనిక్ గా ఉందంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందిస్తున్నటువంటి ఫుడ్కు సంబంధించినంత వరకు రైస్ అండ్ ఆయిల్ శాంపిల్స్ తీసుకొని హైదరాబాద్ పంపించారు. ఇప్పటికే నోటీసులు ఇవ్వడం అంటూ జరిగింది. తదుపరి ఏదైతే ఫుడ్ శాంపిల్స్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి వీళ్ళపైన చర్యలు ఉంటాయంటూ కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ మధుతో భరత్, 4 టీవీ, విశాఖ నుంచి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయనపై 3 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్, బేగం బజార్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు. గతంలో ఏనాడు నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపలేకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు మరోసారి రైతులను దారుణంగా వంచారని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్చి రైతులపై సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం MISలో రైతులను ఆదుకోవాలని కోరేవారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారన్న ఆయన జగన్ పర్యటనను అడ్డుకునే ఉద్దేశంతోనే గుంటూరు మిర్చి యార్డు సందర్శనలో ఏమాత్రం భద్రత కల్పించలేదని అన్నారు. రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేక ప్రధానంగా మిర్చి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డు సందర్శనకు వెళ్ళడం జరిగింది. రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి, ప్రజల దృష్టి మరలించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పర్యటించాడు. దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు.
అయితే ఆ 2 పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా, ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం, ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక, జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు మాట్లాడడానికి చిల్లు ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. వీడు చిల్లు ముంతలు దొంగిలించేవాడు అయిపోతే, వీడు చిల్లు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా? అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. జగన్కు ఏం భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్ను కలిశారని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కు ఎలాంటి భద్రత తగ్గించలేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం తెలీదా అని సూటిగా ప్రశ్నించారు. 7,000 రూపాయల ఎంఎస్పీకి ఫిక్స్ చేసిన జగన్కు మిర్చి రైతుల వద్దకు వెళ్లే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. 5 సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్నీ కూడా ఈ వ్యవస్థని, ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ, లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం, అన్నీ కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోల్డ్లో నువ్వు బయటకు వచ్చావు. బెంచ్ కట్టుకొని బెంచ్ మీద నుంచొని రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడు ఈ దేశంలో అంటే నువ్వే. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి రైతుల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాయంటే అది మా చంద్రబాబు నాయుడు గారు. పొలాల్లో దిగి రైతులను పరామర్శించి ఒక రైతు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ రోజు జేబులో డబ్బులు 2 లక్షల రూపాయలు ఉంటే ఇమీడియట్గా తీసి ఆ రైతులకు సహాయం చేసిన గొప్ప గుణం చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు, ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుతో పట్టించాలనే మార్గంలో ఉండవు. ఖచ్చితంగా మేము ఏదైతే ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని విక్రయిస్తున్న చీటర్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. కార్ల యజమానుల ఫిర్యాదుతో ప్రధాన చీటర్ విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. వారు విక్రయించిన 32 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి మరో 3 నిందితుల ఆచూకీకై దర్యాప్తు చేస్తున్నారు. వెహికల్స్ దాంట్లో ఒక ఇన్నోవా, ఒక 3 ఎర్టిగా మారుతి, అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డిజైర్ ఒక 13, బ్రెజా 1, బ్యాలెనో 1, హుండాయ్ i20 1, ఇలాగా మొత్తం 32 కార్లు మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడో లేదంటే కుదవ పెట్టినాడు. ఇప్పుడు మా కార్లు కూడా లేవు, మాకు నెల ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మొత్తం 28 మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద 3 ఎఫ్ఐఆర్ చేసినాము. దాని మీద ఒక టీం ఫామ్ చేసి ఏసీపీ బాలానగర్ అండ్ SHO జగదగిరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ DI జగదగిరిగుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి DI జగదగిరిగుట్ట అండ్ హిజ్ టీమ్ వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం 26 కార్లని మనము రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపుగా 2 కోట్లు. ఈ కేసులో ఈ విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి, అదేవిధంగా రమణ, సత్యనారాయణ, వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం 4 వ్యక్తులు మనకి 2017లో ఇండియాకు వచ్చినాడు. అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు. 2022 నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఐడియాకి వచ్చి అలాగ చిన్నగా చేసుకుంటూ 2024 నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగదగిరిగుట్ట PSNSలో.
వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల డబ్బులు ఇస్తాను, ఇన్నోవాకి అయితే 60,000, బ్రెజాకి అయితే 40,000, డిజైర్కి అయితే 40,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక 1 month 2 months డబ్బులు ఇచ్చినాడు. తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు, కొన్నిటిని తనఖా పెట్టాడు. ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర తనఖా పెట్టినాడు. ఆ డబ్బులన్నీ కూడా అతని విలాసాలకి వాడుకోవడం జరిగింది. మన దగ్గర ఒక 3 కేసులు అయినాయి. ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 కేసులు అయినాయి. సో వీళ్ళని ఈరోజు మనం అదుపులో చేసుకుని ఇతన్ని ఎవరైతే ఫణీంద్ర కూడా విద్య, వైద్య, వ్యాపార, స్త్రీశక్తి రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారందరికీ రైజింగ్ తెలంగాణ CSR అవార్డ్స్ను ఇచ్చి సత్కరించడం ఎంతో విశేషమని, ఇప్పటికే 4 పర్యాయాలు వైద్యరత్న అవార్డులను అందించిన JMG గ్రూప్స్ కృషి ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కొనియాడారు. 2025 సంవత్సరానికి రైజింగ్ తెలంగాణ CSR అవార్డ్స్ గోడ పత్రికను ఆవిష్కరించారు. కరోనా సమయంలో వైద్యుల సేవలు మరవలేనివని, అలాంటి వైద్యులకు ఇలాంటి అవార్డులను అందించడం అభినందనీయమన్నారు. JMG హద్యాస మీడియా CEO జగన్నాథం మాదిరెడ్డి మాట్లాడుతూ 2015 నుంచి విద్యా, వైద్య, వ్యాపార, స్త్రీశక్తి రంగాలలో విశిష్ట సేవలు అందించిన ఆయా రంగాలకు చెందిన వారిని ఘనంగా సత్కరించామని, 5వసారి కూడా ఈ అవార్డుల ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పోలేపల్లి ఎల్లమ్మ దేవస్థానం జాతరకు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్, తాగునీరు, స్నానాల గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు, కంట్రోల్ రూమ్, 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు, వైద్య సౌకర్యాలను అధికారులు పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఓ రైతు పత్తి అమ్ముకునేందుకు అనుమతి కోసం మండల వ్యవసాయ అధికారికి 30,000 రూపాయల లంచం అడగడంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై రమేష్ వలపన్ని వ్యవసాయ అధికారి ఏఓ శాంతన్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న మండల అగ్రికల్చరల్ అధికారి శాంతన్ కుమార్ను కోర్టుకు హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఫిర్యాదుదారుడైన రైతు వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు. ఎవరైనా లంచాలు అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రజల కల సాకారం దిశగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన రోజు గుర్తు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పూలహారం, పుష్పాంజలి సమర్పించారు. బిల్ పాస్ అయిన రోజుని గుర్తు చేస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. కార్మికులకు 26,000 కనీస రూపాయల వేతనం చెల్లించడంతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసి సమస్యలు విన్నవించారు. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం 11 నెలలుగా కార్మికుల ఖాతాలలో పిఎఫ్ డబ్బులు జమ కావడం లేదు. వెంటనే ఆ పిఎఫ్ డబ్బులు జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈఎస్ఐ కార్డు కూడా మనకు ఏ కార్మికునికి ఈఎస్ఐ కార్డు ఇవ్వలేదు. దాంతోపాటు స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అనేటటువంటి మనకు జీవో ఉన్నప్పటికీ కూడా మన మున్సిపల్లో ఇక్కడి వరకు కూడా అది ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. అది తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మనకు ఏరియల్స్ 51 గ్రూపులు మనకు ఉన్నప్పటికీ మనకు 40 గ్రూపులకే ఏరియల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 10 గ్రూపులకు ఏరియల్స్ ఇవ్వలేదు. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఏరియల్స్ కూడా కార్మికులకు చెల్లించాలని చెప్పేసి
డిమాండ్ చేస్తున్నాం. అది కూడా ఇవ్వాలి. ఇన్సూరెన్స్ ప్రతి కార్మికునికి 10 లక్షలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన యువతి నాగదీప్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 18 సంవత్సరాల నాగదీప్తి ఏలూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెను గత కొద్ది కాలంగా కామవరపుకోటకు చెందిన 3 యువకులు వేధింపులకు గురి చేస్తున్నారు. విషయాన్ని నాగదీప్తి వాళ్ళ అన్నయ్యకి చెప్పడంతో 2 రోజుల క్రితం అతడు వెళ్లి యువకులను ప్రశ్నించాడు. ఆ యువకులు నాగదీప్తి అన్నయ్యను చితకబాదారు. విషయాన్ని పెద్దల్లో పెట్టి మాట్లాడే ప్రయత్నం చేసేలోపే యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నాగదీప్తి మృతి చెందింది. తమ కుమార్తె మృతికి కారణం కామవరపుకోటకు చెందిన 3 యువకులేనంటూ మృతురాల తల్లి ఉషారాణి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కారులో వచ్చి మా ఊరోళ్ళే కుర్రోళ్ళు అబ్బాయిని బ్లడ్ వచ్చేలా కొట్టేశారు. మా అమ్మాయిని ఎప్పటి నుంచో ఏడిపెడుతున్నారంట. నాకైతే తెలియదు, బాబుకి తెలుసు. ఆయన చెప్పాడో నాకైతే తెలియదు. వాళ్ళు పిల్లని పట్టుకుని బాధేశారు. ఆ పిల్లని మీ అన్నయ్యని చంపేస్తాను, నువ్వు ఫోన్ మాట్లాడకపోతే ఎప్పటికైనా మీ అన్నయ్యని చంపేస్తాను, నువ్వు ఫోన్ మాట్లాడవు మాతో, ఆడితో ఎందుకు మాట్లాడమని ఈ మధ్యలో వాళ్ళు ఒక పిల్లని టార్చర్ పెట్టేస్తున్నారంట. వాళ్ళని ఎంక్వైరీ చేసి నా పిల్ల గురించి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.